నమస్తే మాస్టర్స్. భగవద్గీత విజ్ఞాన సారంలోని మరికొన్ని విషయాల్ని ఈరోజు తెలుసుకుందాం. అద్భుతమైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వివరించిన ఆ జ్ఞానాన్ని తెలుసుకుందాం. కల్పారంభంలోనే బ్రహ్మ సకల ప్రజలను యజ్ఞ సహితంగా సృష్టించి వాళ్లతో మీరు యజ్ఞం ద్వారా పురోభివృద్ధిని పొందండి, ఇది మీరు కోరిన కోరికలు నెరవేరుస్తుంది అని చెప్పారు. యజ్ఞం ద్వారానే మీరు కూడా పురోభివృద్ధి పొందండి, మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి అని తెలియచేశారు. అయితే ప్రతి అంశాత్మ కూడా ఒకానొక పూర్ణాత్మగా ఉద్భవిస్తుంది. ప్రతి పూర్ణాత్మ తన స్వీయ శక్తానుసారం అంశాత్మను సృష్టిస్తూనే ఉంటుంది. మహాశక్తివంతమైన పూర్ణాత్మలు జీవాత్మలుగా వర్షంలా కురిపిస్తూనే ఉండవచ్చు. అంశాత్మ ప్రజ అనబడుతుంది, పూర్ణాత్మ ప్రజాపతి అనబడుతుంది. సృష్టిలో కోట్లాను కోట్ల ప్రజాపతులు ఉన్నాయి. ప్రతి ప్రజాపతి కూడా ఒకానొక బ్రహ్మ, అంటే ఒకానొక సృష్టికర్త. ఏ ప్రజాపతి అయినా తన కోసం సృష్టి చేయడు, లోక కళ్యాణం కోసమే సృష్టి జరిగేది. ప్రతి అంశాత్మ పుట్టుక కర్మలోంచి జరగదు, యజ్ఞంలోంచే జరుగుతుంది అని చెప్తున్నారు. ఆ జీవాత్మలకు పూర్ణాత్మలకు ఇచ్చే సందేశం ఏంటి అని అడిగితే, మీరు కూడా మాలా యజ్ఞాలు చేసి అభివృద్ధి పొందండి, కర్మలను చేస్తూ అభివృద్ధిని పొందకుండా ఉండవద్దు. యజ్ఞాచరణం ద్వారానే కోరుకున్న భోగాలు సిద్ధిస్తాయి, కర్మాచరణ ద్వారా కాదు అని తెలియచేస్తున్నారు. అంటే నిన్న వీడియోలో సదా కర్మలు చేస్తూ ఉండండి అని తెలియచేశారు. అంటే ఎప్పుడూ కూడా కర్మలు చేయకుండా ఉండవద్దు అని. అలా ఉండడం వల్ల సోమరితనంతో ఉంటారు అని చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ఏంటంటే కర్మలు చేయండి, కర్మలు ఎలాంటి కర్మలు చేయాలి, దానివల్ల ఏ విధంగా ఉంటుంది అనేది తెలియచేశారు. అంటే యజ్ఞాల ద్వారా చేసే కర్మల్ని చేయడం ద్వారా అప్పుడు ఏమవుతుందంటే మనకి ఎంతో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. యజ్ఞాచరణ ద్వారానే భోగభాగ్యాలు సిద్ధిస్తాయి, కర్మల ద్వారా మాత్రం కాదు అని చెప్పారు. అంటే సదా యజ్ఞాలని మనం ఆచరిస్తూ ఉండాలి ఎప్పుడు కూడా. ఆ కర్మల ద్వారానే మనకి భోగభాగ్యాలు, ఆనందం అనేది లభిస్తుందని తెలియచేస్తున్నారు. వీరందరూ యజ్ఞాల ద్వారానే దేవతలను ఉన్నతంగా చేస్తే దేవతలు మిమ్మల్ని మరింత ఉన్నతులుగా తయారు చేస్తారు, తీర్చిదిద్దుతారు. ఈ ప్రకారం ఒకరినొకరు పరస్పరం మేలు చేసుకోవడం వల్ల ఉత్కృష్టమైన శ్రేయస్సును పొందుతారు. రెండు లోకాలు ఉన్నాయి, ఒకటి దేవలోకం, రెండోది మానవలోకం. దేవలోకం దివ్యచక్షువుకే కనబడుతుంది. అయితే దివ్యలోకవాసులు మానవుల కర్మలను సదా గమనిస్తూనే ఉంటారు. మానవుల యజ్ఞ కార్యక్రమాలు దేవతలు అమితంగా సంతోషిస్తూ ఉంటారు. మానవుల స్వార్థపూరిత కర్మలు దేవతలు దుఃఖపెడుతూ ఉంటాయి. సంతోషం ఎప్పుడూ ఆత్మల్ని ఉన్నతపరుస్తూ ఉంటాయి, దుఃఖం ఆత్మల్ని ఎప్పుడూ కృషింపచేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే దేవతలు మన యజ్ఞ కార్యక్రమాల ద్వారా సంతోషంగా ఉంటారో అప్పుడు వారు మరింత మానవ లోకానికి సహాయం చేస్తారు. మానవుల ద్వారా దేవతలు, దేవతల ద్వారా మానవులు పరస్పరం ఒకరినొకరు ఉన్నతపరుచుకుంటూ ఉంటారు. యజ్ఞాల ద్వారా, యజ్ఞరహిత కర్మల ద్వారా రెండు లోకాలు విడిపోయి ఉంటాయి. యజ్ఞాల ద్వారా రెండు లోకాలు చేదోడు వాదోడుగా ఉంటాయి, అంటే పరస్పరం సహకరించుకుంటాం అన్నమాట. మనం ఎప్పుడైతే యజ్ఞాలు అవి చేయడం జరుగుతుందో ఆ దేవతలందరూ కూడా ఎంతో ఆనందం పొంది మానవ లోకానికి ఏది శ్రేయస్సు అది దాన్ని ఇవ్వడం మొదలు పెడతారు. అలాగే ఎవరైతే చేశారో వారికి కూడా ఉన్నతి కలుగుతుంది. అలా రెండు లోకాలు కూడా, మానవ లోకం, దేవలోకం కూడా పరస్పరం ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటూ పరస్పరం సహకరించుకుంటూ ఉంటారు అని తెలియచేశారు. యజ్ఞం ద్వారా ఉన్నతులైన దేవతలు మీ అభీష్టమైన భోగాలను నిశ్చయంగా మీకు అడగకుండానే ఇస్తారు. ఈ విధంగా దేవతల ద్వారా పొందిన భోగాలను ఏ పురుషుడు ఇతరులు ఎవరికి ఇవ్వకుండా తానే అనుభవిస్తాడో అలాంటి వాడు దొంగ అవుతాడు.
యజ్ఞాల ద్వారా దేవతలు అసల్ మాస్టర్స్ సంతృష్టులు అవుతారు. యజ్ఞాల ద్వారా సంతృష్టులైన దేవతలు అడగకుండానే ప్రసాదాలని ఇస్తూ ఉంటారు. పైలోక వారిని ప్రసాదం ఇవ్వండి అని వేరే అడగక్కర్లేదు. నిజానికి సొంతం కావలసిన దానికంటే ఎక్కువే పెడతారు. అయితే వాళ్ళు దాన్ని మళ్ళీ మనం అందరితో పంచుకోవాలి. మనమే పూర్తి స్వాహా చేయకూడదు. అలా చేస్తే దొంగ అని తప్పక అంటారు. ఎప్పటికప్పుడు మన దగ్గర ఉన్నది అప్పటికప్పుడే అందరికీ పంచడమే సృష్టి యొక్క మౌలిక యజ్ఞ సూత్రము. మనకన్నా హీన స్థితిలో ఉన్న వారికి మన దగ్గర ఉన్నది పంచిపెడుతూ ఉంటే పైలోకాల్లో ఉన్న దేవతలు, యోగులు, మాస్టర్స్ మనకు కావాల్సింది మనకు సంతోషపరుస్తూ సమకూరుస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే యజ్ఞాల ద్వారానే దేవతలందరూ కూడా మీ అభిష్టాలని, భోగాల్ని, నిశ్చయమైన వాటిని అడగకుండానే ఇస్తారు అని. ఆ ఇచ్చిన దాన్ని మీరు ఒక్కరే స్వాహా చేయకుండా అందరికీ పంచిపెడుతూ ఉండాలి. అప్పుడే ఇంకా మీరు ఆనందంగా ఉండడం జరుగుతుంది. లేకపోతే దొంగ అనబడతారు అని చెప్పేసి తెలియచేశారు. యజ్ఞంలో మిగిలిన దాన్ని తినే సజ్జనులు సమస్త పాపాల నుంచి విముక్తులవుతారు. అయితే ఏ పాపులు తన సొంత శరీర పోషణ నిమిత్తమై అన్నం వండుకుంటారో వారు పాపాన్నే తింటున్నారు. యజ్ఞావశిష్టం అంటే యజ్ఞాచరణ తదనంతరం ఇతరుల ద్వారా మనకి ఏది అనాయాసితంగా లభిస్తుందో అది. ఇతరులకు మనం చేయడం ద్వారా వారు సంతృప్తితో మనకి ఇచ్చినది దాన్నే మహాప్రసాదం అని కూడా అంటారు. అంటే మహాప్రసాదంతో సంతృప్తిగా జీవించాలి. మహాప్రసాదంతో మాత్రమే జీవించేవారు నిరంతర ముక్తులవుతారు. అలా కాకుండా తమ కోసం తామే వంట చేసుకునే వాళ్ళు పాపం కూడా అవుతుంది. కనుక ముక్తికి మార్గం ఏది అంటే యజ్ఞమే ముక్తికి మార్గం అని చెప్తున్నారు. పునరపి జననం, పునరపి మరణం. దీనికి కారణం ఏది అంటే ఎవరికి వారు విడిగా వండుకొని ఎవరికి వారు విడిగా భోంచేయడమే నిరంతరం పునర్జన్మలకు కారణం. భోజనం విడిగా ఉండరాదు, కలివిడిగా ఉండాలి అని చెప్తున్నారు. అంటే ఆ మహాప్రసాదాన్ని యజ్ఞం ద్వారానే మహాప్రసాదం ఇవ్వబడుతుంది. దాన్ని అందరితో కలిపి తినడమే ముక్తికి మార్గం. విడిగా ఎప్పుడూ తినకూడదు, కలివిడిగా ఉండాలని తెలియచేశారు. సమస్త ప్రాణులు అన్నం నుంచే పుడుతున్నారు. అన్నోత్పత్తి వర్షం వలన కలుగుతుంది, వర్షం యజ్ఞం వలన కలుగుతుంది. యజ్ఞం సత్కర్మల ద్వారా ఉత్పన్నమవుతుంది. అన్నం అంటే ఉడికించిన బియ్యం కాదు. భౌతిక శరీరాన్ని అన్నమయ కోసం అంటారు. అంటే అణు పరమాణువుల సముదాయంతో కూడిన శరీరం అని అర్థం. అన్నోత్పత్తి వర్షం వల్ల అన్నప్పుడు పదార్థం అన్నది శక్తి వలన అని అర్థం. అలాగే ఇక్కడ దివ్య చక్షులతో చూడబడిన వృష్టి అంటే ఆకాశ గంగ, కాస్మిక్ ఎనర్జీ అన్నమాట. విశ్వశక్తి అన్నది నిస్వార్థ కర్మ వల్లనే లభిస్తూ ఉంటుంది. నిస్వార్థ కర్మనే సత్కర్మలు అని కూడా అంటారు. కనుక అన్నం అంటే ఉడికించిన బియ్యం కాదు. వృష్టి అంటే చర్మ చక్షువుతో చూసే నీటి వర్షం కూడా కాదు. దివ్య చక్షువుతో చూస్తేనే తప్ప, దివ్య జ్ఞానంతో అర్థం చేసుకుంటేనే తప్ప భగవద్గీతలో ఏ ఒక్క వాక్యం కూడా అర్థం కావడం అసంభవం. ఒకానొక యోగీశ్వరుడు రచించిన గ్రంథాన్ని మరొక యోగీశ్వరుడే అర్థం చేసుకోగలడు. ఒకానొక సంస్కృత పండితుడు రచించిన గ్రంథాన్ని మరొక సంస్కృత పండితుడే అర్థం చేసుకోగలడు. ఒకానొక యోగీశ్వరుడు రచించిన గ్రంథాన్ని కేవలం భాష వచ్చినవాడు ఎప్పుడూ లేశమాత్రం అయినా అర్థం చేసుకోలేడు. వేదవ్యాసుడు వారు అఖండమైన యోగీశ్వరులు. మరి వారి గ్రంథాలను మనం వారి భావనతో ఉన్నట్టు అవగాహన చేసుకోవాలంటే వారికి అంత కాకపోయినా వారికన్నా కొంచెం తక్కువైనా ధ్యాన యోగ సాధన అన్నది చేసి తీరాల్సిందే. వారి అంత కాకపోయినా కొంతైనా దివ్యచక్షు మన దగ్గర ఉండాల్సినదే. సత్కర్మల సముదాయం వేదం వల్ల పుడుతుంది. వేదం వల్ల అక్షర పరబ్రహ్మం నుంచి పుడుతుంది. దీన్ని బట్టి సర్వవ్యాప్తమైన అక్షర పరబ్రహ్మ ఎప్పుడూ యజ్ఞాల ద్వారానే ప్రతిష్ఠితమవుతుంది. సత్కర్మలు ఎక్కడి నుంచి పుడుతున్నాయంటే అది జ్ఞానం ద్వారా, జ్ఞానం ఉంటేనే పుడుతున్నాయి. ఆ జ్ఞానం అన్నదాన్ని పురాతన హిందూ వాజ్మయంలో వేదం అన్నారు. వేదం ఎక్కడి నుంచి పుడుతుందంటే మూల చైతన్యం యొక్క పరీక్ష నుంచే పుడుతుంది. మూల చైతన్యాన్ని అర్థం చేసుకున్నప్పుడే పుడుతుంది. బ్రహ్మ అంటే
అంతటా వ్యాపించి ఉన్నా అని. అక్షర అంటే ఎప్పటికీ నశించనిది అని. అవ్యక్తమైన అక్షర పరబ్రహ్మ యజ్ఞం ద్వారానే వ్యక్తమవుతుంది. ఆ వ్యక్తమైన అక్షర పరబ్రహ్మ యజ్ఞం ద్వారానే ప్రతిష్ఠితమవుతుంది. ప్రతిష్ఠితం అంటే పునః విశ్లేషించబడడం. అంటే ఎప్పుడూ మనం యజ్ఞాల ద్వారా మాత్రమే మనకి సంతోషాలు ఆనందాలు ఉంటాయి. ఒక లోకం నుంచి ఒక లోకం ఉద్ధరింపబడుతూ ఉంటుంది అద్భుతంగా. అలాగా వేదవ్యాసులు వారు రాసిన ఈ మహాభగవద్గీతలో అతని అంత కాకపోయినా దివ్య ధ్యాన యోగ సాధన చేసిన బ్రహ్మర్షి పత్రిజీ ఎంతో అద్భుతంగా వివరించి తెలియచేశారు ఈ జ్ఞానాన్ని. అంటే యజ్ఞాలు చేస్తూ ఉండండి, చేస్తూ ఆ కర్మల ద్వారా మీకు వచ్చిన ఫలితాన్ని కూడా అందరికీ పంచిపెడుతూ ఉండడం ద్వారానే మీరు అత్యంత భోగాలతో ఆనందంగా ఉండగలరనేసి తెలియచేస్తున్నారు. అది ఈ లోకంలో వాళ్ళకి మానవలోకం అలాగే దేవలోకం కూడా రెండూ ఆనందంగా ఉండి పరస్పరం సహకరించుకుంటూ ఉంటాయి అని కూడా తెలియచేశారు. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి. మనం సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ప్రతిరోజు మనం ఇచ్చే ఈ భగవద్గీతలో అంశాలన్నీ ఒక క్రమ పద్ధతిలో మీరు అందుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ మాస్టర్స్.